చాలామంది తెల్లబట్ట అనగానే చాలా భయపడుతూ ఉంటారు. తెల్లబట్ట అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ అండి. లేడీస్ ఎవరికైతే అండాసం ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా తెల్లబట్ట అనేది అవ్వటము సహజమే, అది నార్మలే. సో తెల్లబట్ట అనేది పీరియడ్స్ అయిన 10 రోజుల తర్వాత కనిపినట్టు అవ్వటము ఇవన్నీ కూడా నార్మలే. సో ఏ వైట్ బ్లీడింగ్ అనేది నార్మల్ కాదు అంటే బాగా దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి. అంటే 2 పీరియడ్స్ మధ్యలో కూడా బ్లీడింగ్ అనేది అవుతుంది. ఈ తెల్లబట్ట ఏదైతే అవుతుందో అది బాగా స్మెల్ వచ్చేస్తుంది. దానివల్ల ఇచ్చింగ్, జిల, మంట ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. పెరుగులాగా ముద్దలుగా పడిపోతుంది. లేదా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు దానివల్ల ఇబ్బందులు, నొప్పి, బ్లీడింగ్ అవుతుంది. లేదా యూరిన్ వెళ్తున్నప్పుడు యూరిన్లో కూడా మంట ఉంది. ఇలాంటి వాళ్ళకే ఆ వైట్ బ్లీడింగ్ ఏదైతే అవుతుందో అది నార్మల్ కాదు. మీరు గైనకాలజిస్ట్ని కలిస్తే మేము అది పరీక్ష చేసి అది గర్భసంచి ముఖద్వారం ఇన్ఫెక్షనా ఏంటి, ఎందువల్ల అవుతుంది అనే దానికోసం ట్రీట్మెంట్ ఇస్తాం. అంతేగాని నార్మల్గా తెల్లబట్ట అవ్వటము నార్మల్లే. చాలామంది తల్లులు వాళ్ళ 10 ఏళ్ళు 11 ఏళ్ళ బిడ్డలకి కొంచెం తెల్లబట్ట అవుతుందని హడావిడి పడి తీసుకొస్తూ ఉంటారు. సో అలా కనిపినట్టు వాళ్ళ ప్యాంటీస్ పైన కనిపించే ఆ తెల్లబట్ట ఏదైతే ఉందో అది నార్మల్లే, భయపడొద్దు. కానీ మీరు పిల్లలకి తెలియజెప్పాల్సింది ఏంటి అంటే వాళ్ళు యూరిన్ ఎవ్రీ 3 to 4 hours ఖచ్చితంగా వెళ్ళాలి. వాళ్ళు స్కూల్లో అలానే ఆపుకొని ఇంటి వరకు అలాగే ఆపుకొని వచ్చి అప్పుడు బాత్రూమ్ వాడటము, లేదా బాత్రూమ్ వాడినప్పుడు కూడా మొత్తం యూరిన్ పాస్ చేయకుండా ఓకే నా ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తున్నారని సగం యూరిన్ పాస్ చేసేసి వచ్చేయటం, దీనివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. మూడోది ఏంటంటే చాలా వరకు మనం నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే కాన్స్టిపేషన్ అండి. పిల్లలు మోషన్ ఫ్రీగా వెళ్ళకపోవటము, పొద్దున లేట్గా లేసి స్కూల్ బస్సు టైం ఉందని చెప్పి మోషన్ అసలు ఫ్రీగా వెళ్ళకుండా వెళ్ళిపోవటం. సో దీనివల్ల తెల్లబట్ట ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. సో మీరు వాటర్ కంటెంట్, వాళ్ళు వాటర్ 2 లీటర్లు తీసుకుంటున్నారా లేదా, కొబ్బరి నీళ్ళు, జ్యూస్ అట్లాంటి లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారా, కీరా, క్యారెట్ అట్లాంటివి ఆకుకూరలు ఇవి డైట్ తీసుకుంటే ఆటోమేటిక్గా మోషన్ అనేది ఫ్రీ అవుతుంది. ఈ తెల్లబట్ట ప్రాబ్లమ్స్ అనేవి ఈ పిల్లల్లో తగ్గుతాయి.